అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే బాగానే ఉన్నాం. పొద్దున్నే ఏంటంటే మాకు ఒకే ఒక ఆయన ఉన్నాడండి. ఇక్కడ సామాన్ అక్కడ సామాన్ ఇక్కడ వేయింతాడు. ఎందుకంటే దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అనమాట. ఇప్పుడు దాకా మా ప్రసాద్ నేను సామాన్లు దింపాము. మా ప్రసాద్ మళ్ళీ వేరే దిక్కు పని ఉన్నదని తీసుకెళ్ళారు. ఇప్పుడు ఏం చేశాను, నేను ఇప్పుడు దాకా దింపాను, మంచినీళ్ళు తాగుదామని వెళ్ళాను అనమాట. అక్కడ కనపడుతుంది కదా డెక్క, దాని డెక్క అంటారు. దాని నిండా సామాన్లు చూసారా? దాని చుట్టూ చేపకేసాం, 2 మేకలు వేసాము. అందులో చూసే ఉంటారు. ఆ మేకలను ఇక్కడ వేసి ఇప్పుడు ఈ చేపక్క ఈ డెక్క ఏం చేస్తామంటే ఖాళీ చేతనం. అది ఎందుకంటే చెప్తానండి. చూసారు ఎన్ని సామాన్లు ఎలా ఉందను. ఇప్పుడు ఎప్పటికవుతుంది ఇవన్నీ మాకు ఈ డెక్క అట్టుకెళ్ళి అక్కడ పెడతారంట. ఇది 4 రోజులు దానికి. ఎందుకంటే ఎందుకంటే 4 రోజులు దానికి ఎందుకంటున్నానంటే మళ్ళీ 4 రోజుల్లోనూ వేరే దిక్కు మకం మారిపోతాం. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ దింపినవి అన్నీ చూసారు. దీని మీద ఎన్ని సామాన్లు, ఎంత చెత్త సిరాకు ఉందని. ఇవన్నీ కిందకేసి మళ్ళీ ఇట్లకో చెపకేసి సామాన్లు తీస్తుంటారంట. ఇగో పరిగెడుతున్నాయి చూసారా? ఎలకలు తేళ్ళు చాలా. ఇగో చూడండి ఎన్ని ఉన్నాయి చూసారా? కనపడుతున్నాయా? ఎలకలు తేళ్ళు ఇగోండి. ఏమాత్రం కొద్దిగా ఖాళీ చేసాము. అక్కడ కింద ఆడు సుధానుడు ఆడు వేస్తున్నాడు. ఇక్కడి నుంచి నేను ఈ మూటలు లాక్కెళ్తున్నాను. 50 కేజీలు అండి ఒకటినే. ఇక్కడి నుంచి అక్కడ లాక్కెళ్ళినప్పటికి నేను వచ్చాను. మొత్తం 60 మూటలు అనమాట. 60 మంచినీళ్ళు తాగుదామని కూర్చున్నాను. కానీ ఏంటంటే ఇంత బరువులు తీసినా, ఇంత పని చేసినా కానీ నా పొట్ట ఏం తగ్గట్లేదండి. ఏదో తినేసి పని లేకుండా ఉంటాడు చూడు, అలాగ ఉంది. ఏంటో పొట్ట అంటున్నారు వీళ్ళు. ఈ నడహేరు నాకు ఇవ్వాల సావు మేళంగడి లాక్కెళ్తున్నాడు. నేను మంచినీళ్ళు తాగుతున్నానని వచ్చేసి పైకి లాక్కెళ్తాను. ఎందుకంటే వెళ్ళిపోదాం. ఇప్పుడు పూలు పని ఉంది, ఇవ్వాల అవదో. ఇప్పుడు ఇక బాబు ఇవి అయిపోతే నాకు కొంచెం బరువు తీరుతుంది అనుకున్నాను. అయిపోయి ఇక ఇలా కింద గింటి తాడు వేసి కూడా ప్రస్తుతానికి అయిపోయి కావలేదండి. సామాన్లు దింపాము. కింద మొన్న వర్షానికి గడ్డి వేసేసారు కదా, వర్షానికి నీళ్ళు పోయి ఆ కింద అట్టగట్టేసింది. అన్నీ గోక్కోకొచ్చేసాను. ఇంకా మంచినీళ్ళు తాగుదామని ఆడు వెళ్ళిపోడు. నన్ను ఒక్కడిని వదిలే వెళ్ళిపోడు అసోదాని వాడు. ఇంకా మంచినీళ్ళు తాగుదామని వచ్చేసాను. ఎకరం వచ్చేస్తుంది తలకాయ తిరిగినట్టు. ఎండకే శరీరంలో నూనె ఎక్కువైపోయి అనమాట. ఇంత పని చేసినా మరి శరీరం లాగట్లేదు. అందరినీ ఏమో దుబ్బ అంటున్నారు ఈ సుధాన వాళ్ళు. దుబ్బ అంటే బొండంగాడు అని. మన పొట్టలో ఏం రోగం ఉందో ఏంటో తెలియదు, కానీ పొట్ట మాత్రం తగ్గట్లేదు ఎంత పని చేసినా. ఎందుకంటే 4 రోజులు వెళ్ళిపోతాం మళ్ళీ ఇక్కడి నుంచి. ఇప్పుడు దింపాము 50, 60 దింపాము. ముకాబలు, చెత్త సేదారం, సేపకలు ఇవన్నీ. మళ్ళీ అవన్నీ పైన వేసుకోవాలి 4-5 రోజులు. అన్నీ వేసుకోవాలి, చెత్త అంతా వేసుకోవాలి. పూట ఆడుతుంది అండి. గమ్మున చేయండి అని వెనకాల నుంచి తోలైతే మనుషులు అలసిపోతే ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ దింపి అక్కడ మళ్ళీ చెయ్యాలి. 4 రోజులు దానికి ఎందుకంటారు. ఒక అతను వస్తాడండి ఇక్కడికి. అతను అయితే మాత్రం చాలా దూరం అనమాట. ఇంకా మొన్న కైమేయించాడు ఎండాకాలం. అది ఎందుకంటే ఆ గుడారం వేడి ఈ పక్క ఆ పక్క ఇప్పేసారు. గాలికేమో ప్రాసులు ఎగిరిపోతున్నాయి. అంత మోన ఎట్లా వేసేస్తాను. ఇలా ఉందండి మా పనే. మరి అది ఎలకోలంగా ఉంటుంది. ఎవరికైనా చెప్తుంటే నవ్వుతున్నారు కొంతమంది. సరే అండి, కూర్చున్నట్టు ఉంటుంది. బ్రష్ అట్టుకుని వెళ్తాను. బ్రష్ ఎక్కడ ఉంది? బ్రష్ అట్టుకుని శుభ్రం తుడిచేసాను. కానకొచ్చి కడిగి మా ప్రహరి గారిని అక్కడ సామాన్లు ఉన్నాయి అన్ని తోలనకు తీసుకెళ్లారు. అక్కడ ఇంకో 2 మనుషులు వస్తున్నారు, బయట వాళ్ళు, బంగాళీ వాళ్ళు. ఆడు మా ప్రసాద్, మా ప్రసాద్ ఇంకా ఉన్నారు. వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇక్కడ మేము మరి వంట ఏంటో ఇంకా చెప్పలేదు మాకు. ఇంత చెత్త ఊడ్చుకొచ్చాను ఇక్కడి నుంచి. ఇంకా ఇలాగా క్లీన్ చేయాలి ప్రస్తుతానికి. ఇంకా దీనికి ఇంకా ఉండిపోయింది. ఇంకా అక్కడక్కడ ఈ మట్టి కింద అంటుకుపోయింది కదా గడ్డి. ఇదంతా కడగాలి. ఇంకా ఆనక కారు వచ్చిన తర్వాత లాగి వాళ్ళు కడిగితేనే ఈ సామాన్లు ఉన్నాయి కదా. ఇంకా మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఇక్కడ చేపకి రెడీ చేయాలి. మళ్ళీ అందులోకి పెట్టాలి. ఇలా వీడు ఒకటిదానా ఒకటి అలా వెళ్ళిపోతున్నారు. ఇంకా ఒకడు వస్తున్నాడు. వీళ్ళు చెయ్యరండి. వీళ్ళని అనుకుని మనం బాధపడతాం తప్ప వీళ్ళ మీద వీళ్ళు చెయ్యరు. వీళ్ళు నేసం వచ్చి పోతాను నేను కూడా. మళ్ళీ మంచినీళ్ళు తాగొస్తాను. కాళ్ళు ఎగట్లేదు. షూ
ఎండలు ముదిరిపోయినాయండి. మొన్నటి దాకా ఎండలేదన్నాను కానీ ముదిరిపోయి. ఇప్పుడు దాకా చూసిందేమో 4 రోజుల కిందటం చేసిన పని అనమాట. ఆ డెక్క ఏం చేయమంటే శుభ్రంగా మళ్ళీ ట్యాంకర్ కాడ కట్టుకొచ్చి శుభ్రంగా కడిగి అక్కడ ఇట్టి దాని మీద పురాసులు వేసి ఆ ఇవాళ మేక ఉండటం ఇంకా అక్కడి నుంచి ఇంకా పని మీద పని ఇంకా అందుకని ఇంకా వీడియో చేయలేదు. ఇంకా ఫోన్ పక్కన అడిగాను, నేను పక్కన ఫోన్. అది మళ్ళీ ఏం చేసామంటే ఇక్కడ శబకలు కట్టాం కదా మేకలు రూమ్ కింద ఇట్టాము. అక్కడ ఆ రూమ్ కింద కట్టి ఇక్కడ ఇవన్నీ పోగొట్టాము. ఇక్కడ మేకలకి వెళ్ళి అక్కడ ఇట్టి ఇవేమో ఈ ముఖాబ్ అంటే ఇట్లా తిని దానా ఉంటుంది కదా, ఆ దానాకి చిన్న శబకేసి మిగతా ఈ శబకలన్నీ దాని మీద ఒకటి ఒజ్జిగా పెట్టేసి రెడీగా ఉంచండి, అక్కడ పెట్టుకెళ్ళిపోదాం అని అన్నారు. ఇక్కడ నుంచి సామాన్లు కూడా చాలా అప్పుడు మొన్న ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో చూసారు కదా. ఇక్కడ సామాన్లు అన్నీ తోలేసాం అక్కడికి పాత బాగా ఫస్ట్లో ఉండేవాను కదా అక్కడికి. మరి వెళ్ళిపోతారండి మరి ఎప్పుడు మరి తెలియదు ఇంకా మనకి. ఇప్పుడు ఏంటి ప్రస్తుతం ఇగో నిన్న బాగానే ఉందండి. ఇది ఇవాళ ఇరిగిపోయింది సడన్గానే ఎందుకో మరి. ఈ ఇరిగిపోని తీసేసి మంచిది వేసి మళ్ళీ ఇగో ఎక్కడెక్కడన్నా ఇరిగిపోని ఏమో చెక్ చేసుకుని అక్కడ కూడా మంచి వేసేయండి అనేసి అన్నారు. దానికోసం వచ్చాము. ఇంకో భారీ సామాన్ అంతా తోలేసాము. తోలేయటం అంటే అదే నా భాషలో అలా ఉంటుందండి. పట్టుకెళ్ళిపోరు అక్కడికి. ఇంక ఇవి ఉన్నాయి. ఆ డెక్క అక్కడ అమర్చేసాం జోరు కదా. దానిపైన ఇంకో గొప్పల కింద ఉన్నాయి. ఏంటి ఈ డెక్క అన్నీ సదిరాము. ఇప్పుడు ఎండ వచ్చినప్పటికి అవన్నీ ముడిచేయాలి, మళ్ళీ చందమాటలు వేసేయాలి. ఆ డెక్క కింద ఇట్టాము గవాసాలు అయ్యింది. అది ఇదండి ఎలా ఉంది. ఇంక ఇవన్నీ ఇక్కడ పోగొట్టాం. మరి ఇంక ఇది ఇప్పేసి మా ఓడేడు అడుగు డొక్కట్టుకున్నాడు ఇటు ఎక్కడికోని అలా దిక్కెళ్తున్నాడు. ఇంకా ఆడు వచ్చిన తర్వాత ఇంక ఇప్పి కొంచెం సెట్ చేస్తాం మరి. అన్నీ కట్టేసాము. సుధానోళ్ళు ఏం చేస్తున్నారంటే శబకు అది మేత వేసినప్పుడు ఇప్పేసి వదిలేస్తున్నారండి. ఒంట్లు పడుకున్నప్పుడు అవి దొర్లి అవి శబకలు ఎరగొట్టేస్తున్నాయి. ఇవి కట్టి వచ్చాము. ఇలాగ మోటార్ వేసుకుందాం కిచెన్లో నీళ్ళు అయిపోయినాయి అనుకున్నప్పటికి ఇంకా మోటార్ ఆగిపోయింది. పెట్రోల్ అనుకున్నాం కానీ పెట్రోల్ కాదు. మా ఓడి సరుకు సామాన్లు అట్టుకొస్తున్నాడు. మనం కొంచెం ఇప్పేస్తాం. దీన్ని ఇప్పేసి సెట్ చేసేస్తాను. ఇప్పేసి సెట్ చేసేయటం అంటే మొత్తం ఇప్పేయమంటే బాడీ ప్లగ్ కట్టేయింది కదా, ఆ ప్లగ్ క్లీన్ చేస్తాం. అంతకుమించి మనకేం తెలుస్తుంది. అప్పుడప్పుడు ఇప్పుతుంటానులే ఎయిర్ ఫిల్టర్లో అని, ఆ ఇంజిన్ చేంజింగ్ అని అవి శాతం మనకు వచ్చిరాని పని ఏదో కొద్దిగా. పట్టిందా? ఓకే శబాష్. ఇలాగే ఇంకో ఈ రకంగా అయిపోయింది ప్లగ్. పెట్రోల్ తీసుకున్నంత అది అసలు పాయింట్ అది అంటున్నాను. స్టార్ట్ అయిపోయింది. ఇంక నేరుగా వెళ్ళిపోతాయి మా కిచెన్ పైకి నీళ్ళు. అదండి అయిపోయింది ప్రస్తుతానికి. ఇప్పుడుకి మళ్ళీ వస్తే మళ్ళీ ఏదో ఇంకా తడుంతారు మన కోసం పని. వంట టైం అయిపోయింది కాబట్టి వంట చేసుకుంటాం. ఇంకా ఇద్దరు వెళ్ళిపోయారు, ఒక్క ఆయనే ఉన్నాడు మరి బాబు. సరేండి మరి అయితేనే ఓకే అండి. మరి బాయ్ ఉంటానండి. జై హింద్.